న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. పొదంగల్, కొడిచెర్ల, మంచిర నది నుంచి ప్రతిరోజు మహారాష్ట్రకు ఇసుక తరలింపు. స్థానికుల్లో కొంతమంది అండదండలతోనే ఇసుక మాఫియా. ప్రతిరోజు రాత్రి 20 నుంచి 50 ట్రాక్టర్లు కొడిచెర్ల నుంచి మద్నూర్, బిచ్కుంద, పలు మండలాల నుంచి మహారాష్ట్రకు దేగ్లూరుతో పాటు పలు చోట్లకు తరలింపు. భారీ రేట్లకు విక్రయాలు. బోధన్ మండలం మంచిర పరివాహక ప్రాంతం గడ్గావ్ గ్రామ శివారులో మంచిర నది నుండి ప్రభుత్వం ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వక లేబర్లకు బదులు డోజర్లతో ఇసుకను నింపుతున్నారని శుక్రవారం లేబర్లు కల్దుర్కి గ్రామ శివారులో ట్రాక్టర్లను నిలిపి నిరసన తెలిపారు. ఊట్పల్లి ఉపాధి హామీ కూలీ స్పృహ తప్పి పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉపాధి హామీ కూలీ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే వైద్యులు లేరు. 10 దాటినా రాని వైద్యులు. 11 గంటల 30 నిమిషాలు దాటితే కనిపించని వైద్యులు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందని వైద్య సిబ్బంది తీరుపై గరంగరమైన ప్రజలు. ఎందుకు కారణాలేంటి? ఇప్పుడు ప్రస్తుతం ఏ ఒక్క డాక్టర్ కూడా లేరా? సరేనా, ప్రస్తుతానికి ఏ డాక్టర్ లేరు. ఇక్కడ లేడీస్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్ లేరు, ఉన్నట్టు స్లిప్పులు తీసి ఇవ్వడం, ఆధార్ కార్డు లింక్స్ పెట్టడం, ఇవే ఉన్నాయి. కానీ ఏ డాక్టర్ లేరు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని పశు వైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు కూలి ఏ ప్రమాదం జరుగుతోందన్న భయం పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మల్లేష్ మాట్లాడుతూ మోస్రా మండల కేంద్రంలో పశు వైద్యశాలకు వైద్యులు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జోరుగా ఇసుక తరలింపు. తహసీల్దార్కు సమాచారం రావడంతో ఆపివేసిన ఇసుక తరలింపు. ఇసుక తరలింపులో ఇసుక మాఫియాదారులకు అండదండలు ఎవరని సాలూరా, తగ్గెల్లి. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం తగ్గెల్లి గ్రామంలో ఇసుక యథావిధిగా రోజువారీగా పట్టపగలే అక్రమంగా ఇసుక మాఫియాదారులు అక్రమంగా త్రవ్వకాలు చేసి రవాణా చేస్తుంటే సమాచారం ప్రజల ద్వారా తహసీల్దార్ తెలుసుకుని వెంటనే ఆపివేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా నార్కోటిక్స్ దాడులు. నకిలీ డాక్టర్ల ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్. అవినీతి, ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ. హోటల్లో, రెస్టారెంట్లో కల్తీ ఆటకట్టు. సీఎం రేవంత్ రెడ్డితో శనివారం సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి నేతలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానం నందు శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ఆర్జిత సేవలు, అభిషేక, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇది సినిమా షూటింగ్ కాదు. కర్ణాటకలో గ్యాంగ్ వార్. దారుణమైన పరిస్థితుల్లో కర్ణాటక ప్రజలకి రక్షణ లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జనాలకి అర్థం అవ్వటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో దేశం మొత్తంలో గాని రాష్ట్రంలో గాని ఏమైనా అయినా పట్టించుకునే పరిస్థితిలో లేదు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.